ప్రతి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారండి. ఈ ఏకాదశినే శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని పిలుస్తారు. తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా మొక్కజొన్న పిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై ఈ తొలి ఏకాదశి నుండి శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు స్వామివారు తిరిగి మేల్కొంటారు. విష్ణుమూర్తి శయనించే ఈ 4 నెలల్ని చాతుర్మాస్యాలు అంటారండి. కావున ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్య దీక్షల్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి నుండే మనకు అన్ని పండుగలు కూడా ప్రారంభం అవుతాయండి. కాబట్టి మనకు ఉత్తరాయణం కంటే కూడా దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని కానీ, విష్ణుమూర్తి స్వరూపాలను కానీ పూజించాలండి.